హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ హర్ష. ఈరోజు స్పెషల్ వచ్చేసరికి ఫుడ్ లవర్స్‌కి స్పెషల్ డిజర్ట్ కునాఫా. రీసెంట్‌గా ఫేమస్ అయిన మిడిల్ ఈస్టర్న్ స్టైల్ చీజీ కునాఫా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. కోట్లిచ్చినా పర్లేదు ఈ స్వీట్ తినడానికి అంటే ఏమో అనుకున్నాను కానండి. దాని టేస్ట్‌కు మాత్రం ఎవరైనా మిస్మరైజ్ అవ్వడమే. రీసెంట్‌గా ఫంక్షన్‌లో ఫస్ట్ టైం తిన్నా. నెక్స్ట్ టైం ట్రై చేశా. ఎంతో క్రిస్పీ, చీజీ, జ్యూసీ కునాఫా చాలా అద్భుతం అంటే మహా అద్భుతంగా వచ్చింది. ఇలాంటి అద్భుతమైన టేస్ట్ ఉన్న కునాఫా మీకు కూడా తినాలనిపిస్తుంది కదూ? మరి ఇంకెందుకు ఆలస్యం? ఏదైనా ఫంక్షన్స్‌లో కానీ, ఫెస్టివల్ టైంలో కానీ, అకేషనల్ వైస్‌గా మన ఇంట్లో, రెస్టారెంట్‌లో కన్నా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ రెసిపీలో మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి సేమియానా. సో నేనిక్కడ 200 గ్రామ్స్ వరకు ఫ్రైడ్ సేమియా తీసుకున్నాను. ఈవెన్ ఫ్రై అవైలబిలిటీ లేకపోయినా పర్వాలేదు, రా సేమియా అయినా సరే సరిపోతుంది. నాకు అవైలబిలిటీ ఉంది కాబట్టి నేను తీసుకున్నాను. సో వీటిని మనం ఇట్లా డైరెక్ట్‌గా యూజ్ చేయలేం. సో అందుకోసం అని చెప్పి స్మాష్ చేసుకుంటా చాలా పాసిబిలిటీ ఉన్నంత వరకు చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకుంటాం. ఈ కునాఫా రెసిపీలో ఈ సేమియాన టేస్ట్ అనేది చాలా క్రిస్పీగా అనిపిస్తది. ఎంత టేస్టీగా ఉంటదంటే తినేటప్పుడు మీకే తెలుస్తుంది. సో ఇలా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా! ఇంత స్మాల్ పీసెస్‌గా స్మాష్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి రూమ్ టెంపరేచర్‌లో లేకుంటే మెల్ట్ చేసుకున్న చీజ్‌ని యాడ్ చేసుకోవాలి. సో నేనిక్కడ వచ్చేసరికి 2 స్పూన్స్ వరకు చీజ్‌ని స్మాష్ చేసుకున్న సేమియాలో యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత వాటిని బాగా మిక్స్ చేసుకుంటూ ప్రతి సేమియాకి పట్టేలాగా చీజ్‌ని కలుపుకోవాలి. ఈవెన్ చీజే అవసరం లేదు. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాం కదా వెన్నైనా సరిపోతుంది. చాలా పర్ఫెక్ట్ టేస్ట్ వస్తది. సో ఇలా ప్రతి సేమియాకి పట్టేంత వరకు చీజ్‌ని కలుపుకొని మనం ఇంకా దీన్ని సైడ్‌కి పెట్టుకోవాలి. మనకి సేమియా టేస్ట్ కానీ, చీజ్ టేస్ట్ కానీ ప్రతి టేస్ట్ కునాఫాలో చాలా పర్ఫెక్ట్‌గా తెలుస్తుంది. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకి షుగర్ సిరప్ కావాలి. సో దానికోసం ఒక ప్యాన్‌లో హాఫ్ కప్పు వరకి షుగర్‌ని యాడ్ చేసుకోవాలి. ఎంత క్వాంటిటీలో షుగర్‌ని యాడ్ చేసామో అంతే క్వాంటిటీలో వాటర్‌ని యాడ్ చేసుకొని రెండిటిని మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకుంటే మనకి షుగర్ సిరప్ అనేది రెడీ అవుతుంది. కానీ దాని కన్సిస్టెన్సీ వచ్చేసరికి ఎగ్జాక్ట్‌లీ గులాబ్ జామున్‌లో ఏ కన్సిస్టెన్సీతో మనం షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ కన్సిస్టెన్సీ ఇక్కడ కూడా యూజ్ చేస్తాం. ఆల్మోస్ట్ మనకి 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ ప్రిపేర్ అవుతుంది. సో ఫైనల్‌గా అయితే కన్సిస్టెన్సీ వచ్చేసింది. సో ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ పోకుండా ఉండడం కోసం ఇక్కడ కొంచెం లెమన్ యూజ్ చేస్తాం. అంటే 5-6 డ్రాప్స్ వరకు లెమన్ యూజ్ చేయడం వల్ల షుగర్ సిరప్ కన్సిస్టెన్సీ చేంజ్ అవ్వకుండా ఎగ్జాక్ట్‌లీ ఎలా ఉంటదో అలాగే ఉంటది. సో షుగర్ సిరప్ కూడా రెడీ అయిపోయింది. ఇంకొక ప్యాన్‌లో చీజ్ చేసుకోవడం కోసం హాఫ్ కప్పు వరకు మిల్క్‌ని యాడ్ చేసుకోవాలి. మిల్క్‌తో పాటు 1 స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. కార్న్ ఫ్లోర్ అవైలబిలిటీ లేకుంటే మిల్క్ పౌడర్‌నైనా యూజ్ చేసుకోవచ్చు. నాకు మిల్క్ పౌడర్ అవైలబిలిటీ లేదు కాబట్టి నేను కార్న్ ఫ్లోర్‌ని యూజ్ చేస్తున్నాను. తర్వాత అందులోకి హాఫ్ కప్పు వరకు కండెన్స్డ్ మిల్క్‌ని యాడ్ చేసుకున్నాను. ఈ కండెన్స్డ్ మిల్క్‌తో పాటు మనకి ఇంకొక హాఫ్ కప్పు వరకు ఫ్రెష్ క్రీమ్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. ఫ్రెష్ క్రీమ్ అవైలబిలిటీ లేకపోయినా కానీ పాల మీద ఉన్న మీగడని తీసుకుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. సో కండెన్స్డ్ మిల్క్ అండ్ ఫ్రెష్ క్రీమ్ కాంబినేషన్ చాలా పర్ఫెక్ట్‌గా వస్తది. సో ఇది అరేబియన్ స్వీట్. ఎగ్జాక్ట్‌లీ సేమ్ ఎలా ప్రిపేర్ చేస్తారో అలాగే నేను ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. సో వీటన్నిటిని మనం మిక్స్ చేసుకొని ఇప్పుడు లో ఫ్లేమ్ మీద పెట్టుకొని కుక్ చేసుకోవాలి. వీటిని మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకుంటా ఉంటే ఆటోమేటిక్‌గా 5 మినిట్స్ తర్వాత మనకి కునాఫాలా యూజ్ చేసే క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. సో చూసారు కదా! మెల్లమెల్లగా కావాల్సిన కన్సిస్టెన్సీ అయితే వచ్చేస్తుంది. సో ఈ క్రీమ్‌లోకి మనం చీజ్‌ని కూడా యాడ్ చేసుకుంటే బెటర్. ఇంకా టేస్ట్ వస్తది. కానీ నేను ఇక్కడ యాడ్ చేయడం లేదు. సో ఫైనల్‌గా మనకు కావాల్సిన క్రీమ్ కూడా రెడీ అయిపోయింది.
చూసారు కదా, ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇంకా మనకి ఫైనల్ ప్రొసీజర్, ఏదైనా ఒక ప్యాన్ తీసుకుని దానిలోకి చీజ్ అప్లై చేసుకోవాలి. ఈవెన్ ప్యానే అవసరం లేదు, మనకి బేకింగ్ చేసుకునే ఏదైనా బౌల్ ఉన్నా సరిపోతుంది. సో నేను ఇక్కడ ప్యాన్ తీసుకుని దానికి చీజ్ అప్లై చేశాను. చీజ్ యాడ్ చేసిన తర్వాత ఫస్ట్ లేయర్గా మనం ముందే ప్రిపేర్ చేసుకున్న చీజీ సేమియాని ఒక లేయర్గా ఫామ్ చేసుకోవాలి. ఇలా లేయర్గా ఫామ్ చేసుకున్న తర్వాత మనం దాన్ని చాలా టైట్గా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ఆల్మోస్ట్ టైట్గా ప్రెస్ చేసుకున్న తర్వాత అందులోకి మనం ముందే ప్రిపేర్ చేసుకున్న చీజ్ ఏదైతే ఉందో దాన్ని ఈ లేయర్ మీద ఇంకొక లేయర్గా యాడ్ చేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న ఈ క్రీమ్ నేచర్ వచ్చేసరికి చాలా స్టిక్కీగా ఉంటుంది. సో అందుకనే చాలా కేర్ఫుల్గా మనం చాలా నీట్గా దీని మీద లేయర్ని ఫామ్ చేసుకోవాలి. సో ఆ లేయర్ ఫామ్ చేసుకున్న తర్వాత కూడా దాన్ని గట్టిగా సేమియాకి స్టిక్ అయ్యేలాగా దాన్ని ప్రెస్ చేసుకోవాలి. ఇంకా ఇప్పుడు దీని మీద ఇంకొక లేయర్గా మనం చీజ్ని యాడ్ చేసుకోవాలి. ఎంత చీజ్ని యాడ్ చేస్తే మనకి కునాఫాకి అంత టేస్ట్ వస్తుంది. సో నేను ఇక్కడ 1 కంప్లీట్ చీజ్ పీస్ని యూస్ చేస్తున్నాను. దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని ఇలా క్రీమ్ మీద ఇంకొక లేయర్ లాగా ఫామ్ చేసుకొని ఇప్పుడు వీటన్నిటిని చాలా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ టైట్గా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ క్రీమ్ చీజ్ కాంబినేషన్లో చాలా స్వీట్గా టేస్టీగా అనిపిస్తుంది. సో చూసారు కదా, ఇప్పుడు ఆల్మోస్ట్ 2 లేయర్స్ అయితే మనం ఫామ్ చేసేసాం. ఇంకా ఫైనల్ ఫినిషింగ్ వచ్చేసరికి రిమైనింగ్ ఏదైతే చీజ్ యాడ్ చేసిన సేమియానా ఉంటుందో దాన్ని కంప్లీట్గా కవర్ చేసేసేయాలి. సో రిమైనింగ్ ఉన్నది మొత్తం నేను ఇలా కంప్లీట్గా కవర్ చేసేసుకొని దాన్ని కూడా టైట్ చేసుకొని ఒక మంచి షేప్ వచ్చేలాగా ఫామ్ చేసుకోవాలి. సో ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత మనకి ఫైనల్గా ఒక మంచి షేప్ అనేది ఫామ్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ ప్యాన్ని మనం లో ఫ్లేమ్ మీద పెట్టి కుక్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఆల్రెడీ ఫ్రైడ్ సేమియా యూజ్ చేస్తున్నాను కాబట్టి మరి ఎక్కువసేపు ఫ్రై అవ్వకుండా ఉంటే సరిపోతుంది. అదే ఎక్కువసేపు ఫ్రై చేయడం వల్ల కింద లేయర్లో ఉన్న సేమియానా కలర్ చేంజ్ అవుతుంది, ఈవెన్ టేస్ట్ కూడా చేంజ్ అవుతుంది. సో ఎగ్జాక్ట్లీ ఒక 6 to 7 minutes మనం సెమీ ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే చాలు. మనకి వన్ సైడ్ అనేది మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని నెక్స్ట్ సైడ్ కూడా మనకి కావాల్సిన విధంగా ఫ్రై చేసుకోవాలి కాబట్టి దాన్ని ఇంకొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ సేమ్ ప్లేట్ని ఇంకొక ప్యాన్లో, అంటే మనం డైరెక్ట్గా ప్యాన్లో అయినా వేసుకోవచ్చు, బట్ నేను ఇక్కడ ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఆ ప్లేట్ను ఇంకొక ప్యాన్లో ఉంచి నేను కుక్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసరికి మనకి మరీ ఎక్కువసేపు ఏమీ ఫ్రై అవసరం లేదు, జస్ట్ 5 minutes ఉంటే చాలు మనకి సేమియానా మంచిగా ఫ్రై అయిపోతుంది. సో చూసారు కదా, ఆల్మోస్ట్ మనం వెయిట్ చేస్తున్న కునాఫా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ప్యాన్లోకి దాన్ని రిమూవ్ చేసేసుకుని ఇంకా ఫైనల్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. చాలా పర్ఫెక్ట్ షేప్ అయితే వచ్చింది. టేస్ట్ ఎలా ఉంటుందో అనుకున్నాను కానండి, ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉంది. సో చూసారు కదా, కునాఫా అయితే ఎక్కడ ఎట్లా మాడిపోకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. చూస్తుంటేనే ఎమ్మిగా ఉన్న ఈ కునాఫాని మనం ఇక్కడ షుగర్ సిరప్ని ముందే ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాన్ని ఈ సేమియాకి మొత్తం పట్టేలాగా యాడ్ చేసుకోవాలి. నేను ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్ కంప్లీట్గా నేను యాడ్ చేసుకున్నాను. దీనివల్ల కునాఫా చాలా జ్యూసీగా ఉంటుంది. అరబిక్ స్టైల్లో ఫేమస్ అయిన ఈ కునాఫా రంజాన్కి స్పెషల్గా ప్రిపేర్ చేస్తారు. ఈవెన్ మనం కూడా అకేషనల్ వైజ్ ఎలాంటి ఫంక్షన్స్లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో వాటిని ఫైనల్ గార్నిష్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ పిస్తా పప్పుల్ని సన్నగా తురుముకొని ఇలా గార్నిష్ చేసుకున్నాను. సో చూసారు కదా, నాకైతే మాత్రం చాలా టెంప్టింగ్గా అనిపిస్తుందండి ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలని. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. నేనైతే మాత్రం నేను ప్రిపేర్ చేసిన కునాఫా టేస్ట్ని ఎంజాయ్ చేస్తాను. ప్లీజ్ మీరు కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తామనండి. ఓకే, మరి ఉంటామండి. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. బాయ్.